నమస్తే, వెల్కమ్ టు రాఖీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఎన్జీఓ భవన నిర్మాణానికి ₹1,00,000 విరాళం, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ప్రకటన. రాఖీ పౌర్ణమి సందర్భంగా వృక్ష రక్షాబంధన్ అమరావతి దేవాలయంలో. ఎస్సీలపై ముప్పాళ్ల ఎస్ఐ హజరతయ్య పెట్టిన తప్పుడు కేసు తొలగించాలి, ముప్పాళ్ల మండలానికి చెందిన బాధితుల డిమాండ్. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దోచుకున్న 40 ఎకరాల అసైన్డ్ భూమిని పేదలకు పంచాలి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య. రోడ్డు ప్రమాదంలో 3 దుర్మరణం, పిడుగురాళ్ల మండలంలోని అంజనీపురం టోల్ ప్లాజా వద్ద. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మందుబాబులు బిచ్చగాళ్లకు నో ఎంట్రీ, సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ఆదేశం. ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గడిచిన 30 ఏళ్లుగా మరి ఎన్సీవీ ఛానల్ అనేది నర్సాబాద్ పట్టణానికి సుపరిచితం. మరి ఇటువంటి కార్యక్రమంలో ఎన్సీవీ మీడియా ద్వారా రాఖీ మీడియా ఈ రెండు కూడా ప్రజలకు చేరువుగా అందుబాటులో ఉండి సమాచారం అందించడానికి నిత్యం ప్రతి నిమిషం కూడా ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఎన్సీవీ మీడియా రెడీ ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా దిగ్విజయం చేయమని ఎన్సీవీ ప్రేక్షకులందరూ కోరుతూ ఉన్నాం. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నర్సరావుపేట తాలూకా యూనిట్ ఆధ్వర్యంలో రీక్రియేషన్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నర్సరావుపేటలోని ప్రకాష్ నగర్ ప్రాంతంలో ఎన్జీఓ హోంలో ఈ కార్యక్రమం జరిగింది. అసెంబ్లీ అండగా మరి ఎమ్మెల్యేగా మీకు ఎన్జీఓ అసోసియేషన్కి ₹1,00,000 డిక్లేర్ చేస్తున్నాము. అదేవిధంగా ఎంపీ ఫండ్స్ నుంచి కూడా ఒక 5 లక్షలు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అంటే ముందు 5 రిలీజ్ చేస్తారు, అవకాశం ఎంత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మాకు ఎంపీ ఫండ్ నుంచి 5 లక్షలు రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. ₹1,00,000 ఎమ్మెల్యే నుంచి మేము వాలంటరీగా డొనేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఎందుకంటే ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా బలంగా ఉండాలి. మీరు బలంగా ఉంటేనే ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాము, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాం. కాబట్టి మీ అందరికీ పూర్తిగా అండగా ఉంటామని చెప్పి ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా మా ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీకు పూర్తిగా ఎప్పటి నుంచో అండగా ఉన్నారు. అందుకని తప్పనిసరిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీరందరూ కూడా చేయి కలపండి, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళమని ఒక స్లోగన్ నేను మీ అందరూ కూడా చెప్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిరాఘాటంగా సాగడానికి వీలుగా ఆ దేవుడిని తప్పనిసరిగా ప్రార్థిస్తూ ఈ ఎన్జిఓ అసోసియేషన్ బిల్డింగ్ తొందరగా పూర్తి కావాలి, మినిమం 1 ఇయర్ లోపల పూర్తి కావాలని చెప్పి మీ అందరూ కూడా ఒక సలహా ఇస్తున్నాను. వర్ధిల్లాలి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ వర్ధిల్లాలి. పవిత్ర శ్రావణ మాసంలో వచ్చే రాఖీ పౌర్ణమి రోజు శ్రీ అమరేశ్వర స్వామి దేవాలయంలోని వృక్షాలకు శ్రీ సరస్వతి శిశు విద్యామందిర్ చిన్నారులు వృక్ష రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓం నమ శివాయ. శ్రీ బాలచాముండేశ్వరి సమేత అమరేశ్వర స్వామి పరబ్రహ్మణ్య నమః. ఈరోజు శ్రావణ పౌర్ణమి శుభ సందర్భంలో మనం ఎలాగైతే ఒకరికి ఒకరు రక్షాబంధనం చేసుకుంటామో అలాగే మనందరికీ చెట్టు రక్ష, చెట్లని కాపాడేందుకు మనం రక్ష. ఎందుకంటే ఎంతైతే మనం మొక్కల్ని పెంచి చెట్లని పెంచుతామో, ఎట్లా అయితే మనం మొక్కల్ని పెంచి చెట్లని పెంచితే మనకు ప్రాణవాయువునిచ్చేది ఆ చెట్లే. ఎప్పటికైనా కానీ మనకు ఆక్సిజన్ కావాలన్నా అదే మనకు ప్రాణవాయువు. ఆక్సిజన్ లేకపోతే మనం జీవించలేము, చెట్లు లేకపోతే ఆక్సిజన్ పుట్టదు. ఇంకా చెట్లు ఉన్న దానివల్ల సకాలంలో వర్షాలు రావడం, ఎండలు రావడం, ఏ టైంకి ఆ టైం మంచు కురవడం జరుగుతాయి సకాలంలో. ఈ నేపథ్యంలో ఎస్సీ కేసు నమోదు చేసి బాధితులకు చెప్పకుండా 4 నెలలుగా దాచిపెట్టిన ఎస్ఐ హజరతయ్యపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కృష్ణ డిమాండ్ చేశారు. 16/4/2024 ముప్పాళ్ల మండలం తురకపాలెం గ్రామ పంచాయతీ కొంకవారిపాలెం మాదిగపల్లికి సంబంధించిన సిరిగిరి కృపావతి మరొక 3 తురకపాలెం గ్రామానికి సంబంధించిన కమ్మ కులస్తుడు నాగోతు హృదయరాజు అయిన కూలి పనుల నిమిత్తం ట్రాక్టర్ ఎక్కించుకొని తీసుకెళ్లాడు. ఉదయాన్నే 6 గంటలకు ఆయన వెళ్ళిన 10 నిమిషాల్లోనే ఆయన ట్రాక్టర్ తోలటం రాదు, లైసెన్స్ లేదు,
అటువంటి వాడు బండిని తిరగేయడం వల్ల ఆ బండి చక్రాల కింద పడి సిరిగిరి కృపావతి మరణించింది. మిగతా 3 మహిళలకి గాయాలయ్యాయి. ఆ సందర్భంగా 16వ తేదీన 16/4/2024న హృదయరాజు మీద 304 సెక్షన్ ప్రకారం కేసు నమోదైంది. అలాగే బాధితులు పోస్టుమార్టం చేసుకొని సత్తెనపల్లిలో పోస్టుమార్టం అయినంతరం తిరిగి ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకొని ఎస్ఐ గారు స్టేషన్లో ఉన్నాడని, అయ్యా కలిసి మాకు న్యాయం చేయండి అని న్యాయం అడగడానికి పోతే అప్పటికే ముద్దాయిలతో కుమ్మక్కై అక్కడ మాట్లాడుకుంటున్నటువంటి ఎస్ఐ మీకు న్యాయం చేస్తానని చెప్పేసి పంపించి తరువాత వీళ్ళ మీద 13 మంది మీద నా రాయన్న అనే పేరుతో బుజ్జి, కృపావతి భర్త బుజ్జి, రాయన్న మొదలు పేర్లతో 13 మంది మీద 4 నెలల క్రితం 16వ తేదీనే అక్రమ కేసు నమోదు చేసి అది ఇప్పటిదాకా చెప్పకుండా దాచిపెట్టాడు. తిరిగి ఈ నెల 12వ తేదీన పిలిచి మీరు స్టేషన్లో బెయిల్ తీసుకోవాలి, మీ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు తీసుకొచ్చి బెయిల్ తీసుకోండి లేదా మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నాడు. ఏమి చేశారు అయ్యా నేరం అంటే ఒక కానిస్టేబుల్ హెజ్రా కానిస్టేబుల్ చేత ఒక తప్పుడు రిపోర్ట్ తీసుకొని హృదయరాజుకు లొంగి ఎస్ఐ హెజ్రా కానిస్టేబుల్ చేత హెడ్ కానిస్టేబుల్ చేత తప్పుడు రిపోర్ట్ తీసుకొని ఒక 20 నిమిషాలు మొత్తం ట్రాఫిక్ ఆపారు. అందులో భాగంగానే మేము వీళ్ళ మీద కేసు నమోదు చేసామని చెప్పేసి 13 మంది మీద తప్పుడు కేసు నమోదు చేశారు. ఈ మాదిగలకి ఎప్పుడైనా రోడ్డు ఎక్కి ఆటంకం కల్పించడం కానీ నేర చరిత్ర కానీ ఎప్పుడూ లేదు. అటువంటిది ఎస్ఐని కలవటం కోసం పోతే బాధితులకు న్యాయం చేయాల్సిన ఎస్ఐ నిందితుడు హృదయరాజుతో కుమ్మక్కయ్యి వాళ్ళ బంధువులతో కుమ్మక్కయ్యి వీళ్ళ మీద తప్పుడు కేసు నమోదు చేసి అది 4 నెలలుగా చెప్పకుండా దాయటం చాలా దుర్మార్గం. ఈ ఎస్ఐ పైన శాఖా పరివహన చర్యలు తీసుకోవాలని, ఇతను సస్పెండ్ చేయాలని, అలాగే బాధితుల మీద పెట్టినటువంటి తప్పుడు కేసుని రద్దు చేయాలని కుల నిర్మూలన పోరాటంగా మేము డిమాండ్ చేస్తాం. పేదలకు చెందవలసిన భూములను పెద్ద మనుషుల ముసుగులో రాబందుల వలె దోచుకుంటున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈశ్వరయ్య విమర్శించారు. సోమవారం ఉదయం పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు. జిల్లాలో ఉన్నటువంటి భూ సమస్యలను వెంటనే మౌలిక వసతులు వెంటనే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఆ పిలుపులో భాగంగా ఇక్కడ నరసరావుపేటలో ఉన్నటువంటి జిల్లా కలెక్టరేట్ ముందు సిపిఐ నాయకత్వంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ భూ బాధితులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నారు. గత ప్రభుత్వం కానీ లేదా రాజకీయ నాయకుల ముసుగులో కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రుల ముసుగులో వందల వేల ఎకరాలు ప్రజల భూములను ఆక్రమించి వారి పేరుతో ఆన్లైన్ చేసుకున్నటువంటి నేపథ్యంలో నిజమైనటువంటి బాధితులకు ఆ భూములన్నీ కూడా దక్కాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే రాష్ట్రంలో అటు అన్నమయ్య జిల్లా మొదలుకొని ఇటు విజయనగరం జిల్లా వరకు ఎక్కడ చూసినా కూడా రైతాంగం యొక్క పేదల యొక్క భూములను, అది డీకేటీ భూములు కానీ, అసైన్డ్ భూములు కానీ, దేవాలయ భూములు కానీ, చుక్కల భూములు కానీ, వాటికి రెక్కలు వచ్చి పెద్ద ఎత్తున గద్దలు తన్నుకొని పోతున్నటువంటి నేపథ్యంలో పేద ప్రజలకు భూములు దక్కాలి, ఎవరికైతే కేటాయించబడినటువంటి భూములు ఉన్నాయో అవి వారికే చెందాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే రేపు 28వ తారీఖు రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో ఉన్నటువంటి భూ బాధితులందరినీ కూడా సమీకరణ చేసి నేడు కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రజల పక్షాన రాయబారాన్ని కూడా నిర్వహించబోతా ఉన్నాం. మరి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే రాష్ట్రంలో జరిగేటువంటి భూ కామాంధుల యొక్క దోపిడీకి వ్యతిరేకంగా సిఐడి విచారణ చేపడుతున్నామని చెప్పేసి తూతూ మంత్రంగా నడుస్తూ ఉంది. ఇంకొక ఆయనేమో రెడ్ బుక్లో మేము పేజీలన్నీ రాసుకున్నామని చెప్పి ప్రకటించారు. కానీ ఇంతవరకు దాదాపు అన్నమయ్య కలెక్టరేట్లో పెద్ద ఎత్తున భూ రికార్డులన్నీ కూడా దగ్ధం చేస్తే ఇంతవరకు చర్యలు లేనటువంటి పరిస్థితి. పేజీలు ఏమైనా రెడ్ బుక్లో చినిగిపోతున్నాయా
లేకపోతే ఆ పేజీలను చదవకుండా వదిలేస్తున్నారా ఈ రాష్ట్ర ప్రజానికానికి చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి మన పల్నాడు జిల్లాలో సమస్యల తోరణం అటు రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికులను, ప్రజలను విపరీతంగా పట్టి పీడిస్తూ ఉంది. జిల్లాలో దాదాపు 150 లిఫ్ట్ ఇరిగేషన్లు ఉంటే అందులో 7 నియోజకవర్గాల్లో చాలా పెద్ద ఎత్తున ఈ సమస్య ఉంటే ఆ సమస్య సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నాయి. వేల ఎకరాలకు నీళ్లు పారి రైతాంగం పంటలు పండించుకోవాల్సినటువంటి ఈ స్థితిలో ఈరోజు ఆ లిఫ్ట్ ఇరిగేషన్లకు మరమ్మతులు చేపట్టి వాటికి డబ్బులు కేటాయించి నీళ్లు రైతుల పొలాల్లో పారడం ద్వారా ఉత్పత్తిని పెంచుతారు. మరొక వైపున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో నేను టిట్కో ఇళ్లు కట్టిస్తా ఉన్నా, అధునాతన టెక్నాలజీతో నేను ఏర్పాటు చేశానని చెప్పి ప్రకటించాడు. కానీ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. 5 సంవత్సరాల్లో ఒక ఇల్లు పంపిణీ చేయలేరు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు మీరే వచ్చారు, కానీ టిట్కో ఇళ్లకు ఇంకా మోక్షం లేనటువంటి పరిస్థితి ఇంకోవైపున కొనసాగుతోంది. వినుకొండలో దాదాపు 18 సంవత్సరాల కాలంగా ఆజాద్ నగర్ అనేటువంటి నగరాన్ని ఒక కాలనీని కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యంలో అనేక పోరాటాలు చేసి త్యాగాలు చేసి అక్కడ పేద ప్రజలు ఇల్లు వేసుకుంటే ఆ ఇళ్ళకి ఇంతవరకు పట్టాలు కానీ, నీటి సౌకర్యం కానీ, కరెంటులు కానీ ఇవ్వకుండా పాలకులు మారినప్పుడల్లా కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. నాట్ ఓన్లీ వినుకొండ, అటు దాచేపల్లె కానీ లేకపోతే ఇతరేతర ఈ జిల్లాలో అనేక ప్రాంతాల్లో భూ పోరాటాలు నిర్వహిస్తే 10 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా వారికి ఇళ్ళ పట్టాలు రానటువంటి స్థితి నెలకొన్న నేపథ్యంలో అలాంటి కాలనీల వాసులందరికీ కూడా ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని చెప్పి సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రకాల సమస్యల పరిష్కారం కోసం ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం కలవబోతా ఉంది. తక్షణం ఈ సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా అధికార యంత్రాంగానికి తెలియజేస్తా ఉన్నాం. ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొని 3 మృతి చెందిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి దాటాక పిడుగురాళ్ల మండలం అంజనీపురం టోల్ ప్లాజా సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పిడుగురాళ్ల పట్టణానికి చెందిన 25 ఏళ్ల మారూరి నాగతేజారెడ్డి, 30 సంవత్సరాల ఎందు, 15 ఏళ్ల అమూల్యలు గురజాల్లో జరిగిన వివాహానికి ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగి వస్తున్నారు. టోల్ ప్లాజా సమీపంలోకి రాగానే రోడ్డు మీద ఆగి ఉన్న లారీ వెనుక భాగాన్ని ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ఘటనలో 3 అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పట్టణ ఎస్ఐ మోహన్ సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. కోల్కతాలో వైద్యురాలి ఘటన నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులకు, ఆసుపత్రి సిబ్బందికి, రోగులకు ప్రశాంత వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు. ఆదివారం రాత్రి 10:30 నుంచి తెల్లవారుజామున 2 గంటల పాటు దాదాపు 4 గంటల పాటు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. ఇక్కడైతే కొద్దిగా నేను వాళ్ళ అర్ధరాత్రి రావడం జరిగింది. దాదాపు నేను 10:30కి వచ్చాను. ఇప్పటికి 11:30, 12 అవుతుంది. ఇంకా 2-3 గంటలు ఉండటానికి నేను అవసరమైతే తెల్లారిగా కూడా ఉందాం మనం. ఇక్కడైతే చాలామంది ఈ సెక్యూరిటీ వ్యవస్థలు ఇంకొద్దిగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కొంత ఉంది కానీ బట్ వాళ్ళు ఫ్రీగా జనాన్ని లోపలికి వస్తూ ఉన్నారు. అలానే పోలీసులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు, ఒకళ్ళిద్దరే ఉన్నారు. మేము గతంలో కూడా చాలామందికి ఎస్పీ గారికి కూడా లెటర్ పెడతాం జరిగింది. పోలీసులు అయితే మాత్రం మా పెట్రోలింగ్ కావాలని అడగటం జరిగింది. అలానే ఇక్కడ ఎమర్జెన్సీ దగ్గర 2 పోలీసులు ఉండి వాళ్ళని బయటికి ఎవరైతే అవసరం ఉంటారో ఆ రోగులు, 1-2 అటెండెంట్ మాత్రం అలౌ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ చూస్తుంటే రోగులు కాకుండా వాళ్ళ అటెండెంట్స్ అయితే ఎలా వస్తున్నారంటే చీమల పుట్టలో నుంచి చీమలు వచ్చినట్టు జనం అందరూ తోసుకొని వచ్చే క్రమం అయితే ఇక్కడ కనబడతా ఉంది. ఇప్పుడు నేను దగ్గరుండి తలిపేయడం జరిగింది. సో ఇవాళ నుంచి ఈ కార్యక్రమం ఇది క్లోజ్ చేసే ఉంటుంది. అవసరమైన మాత్రం లోపలికి వస్తారు, అవసరం లేని మాత్రం ఎవరిని లోపలికి అలౌ చేయడం జరగదు. అలానే పోలీస్ వ్యవస్థను కూడా మేము రిక్వెస్ట్ చేసేది, పోలీసుల్ని రౌండ్ ది క్లాక్ ఎంట్రీ దగ్గర పోలీసులే ఉండాలి. ఈ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళు అసలు పనిచేయట్లేదు. సెక్యూరిటీ వాళ్ళు కూడా ఇదేల్ గ్రూప్ వాళ్ళకి మేము
వెంటనే నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా మగవాళ్ళని పెట్టమంటున్నాం, వాళ్ళు కూడా పెట్టట్లేదు. ఇక్కడ చూస్తే కొంతమంది బయట నుంచి వచ్చి ఇక్కడ పడుకొని ఇది ఒక షెల్టర్ లాగా భావిస్తున్నారో అనిపిస్తూ ఉంది. ఇలాంటి వాతావరణం లేకుండా ఉండడం కోసం మనం ప్రయత్నిద్దాం. అలానే మా ఆర్ఎంఓ గారు ఇక్కడ ఉన్నారు, డిప్యూటీ సూపరింటెండెంట్ గారు ఉన్నారు, నర్సెస్ కూడా చాలామంది ఉన్నారు, అందరూ పనిచేస్తూనే ఉన్నాం. బట్ కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ కూడా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, ఎవరి భద్రత వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరి దగ్గరున్న సెల్ ఫోన్ ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో ప్రాణాలు మానాలు కాపాడుకోవాల్సిన అవసరం ఇవాళ ప్రతి ఒక్క మనిషికి ఉంది. బాధ్యతగా మెలగట్లో ఉన్నామండి. ఇక్కడ సిటీ స్కాన్ దగ్గర ఉన్నాం. సో దాదాపు 10:30 నుంచి మనం కంటిన్యూస్గా హాస్పిటల్ మొత్తం తిరుగుతాం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో హాస్పిటల్లో సెక్యూరిటీ వ్యవస్థ అయితే మాత్రం కొంత లోపాలు నాకు క్లియర్గా కనబడతా ఉన్నాయి. అవి సరి చేసుకోవాలన్న అవసరం అయితే మాత్రం ఉంది. కొంతమంది అటెండెంట్స్ అయితే మాత్రం తండాలుగా హాస్పిటల్ లోపల ఉంటున్నారు అనిపిస్తూ ఉంది. వాళ్ళకి చెప్పినా కూడా వింటలేదు. రేపటి నుంచి మనం కార్డు సిస్టమ్ పెడతా ఉన్నాం. కార్డు సిస్టమ్ పెట్టి విజిటర్స్కి ఒక పేషెంట్కి ఒక అటెండెంట్ అలౌ చేయాల్సిన అవసరం ఉంది. మరి గతంలో ఆ నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం వల్ల ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఇవాళ మన దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అలానే గుంటూరులో కూడా ఒక రకంగా ఒక సమ్మె వాతావరణం ఉంది. సమ్మె కారణం కూడా మనకు తెలుస్తూనే ఉంది. ఆడపిల్లల మీద అరాచకం జరగటం, రాక్షసత్వం ప్రదర్శించడం, మానభంగమే కాకుండా హత్యాకాండకు గురవుతాం కూడా ఇవాళ దేశం మొత్తం అల్లకల్లోలం అవుతుంది. అలానే సుప్రీంకోర్టు కూడా ఇవాళ స్పందించి సుమోటోగా తీసుకొని వాళ్ళు కూడా విచారణ చేస్తూ ఉన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎక్కడా కూడా జరగకుండా ఉండటం కోసం ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా కాపాడాల్సిన బాధ్యత ఇవాళ గవర్నమెంట్కి ఉంది. గవర్నమెంట్ ఆఫీసర్గా ఇక్కడ పనిచేస్తున్న అధికారిగా మాకు కూడా ఉంది. కాబట్టి నేను కూడా దాదాపు ఇవాళ రాత్రి అంతా కూడా ఇక్కడే ఉండి చూసి కొంత ఏమేం చేయాలి అన్న దాంట్లో ఒక క్లియర్ కట్ ఐడియా కూడా రావాల్సిన అవసరం ఉంది. నేను గతంలో కూడా 2-3 సార్లు నైట్ సర్ప్రైజింగ్ విజిట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు పేషెంట్ ట్రీట్మెంట్ గురించి ఎక్కువ కన్సల్ట్ చేస్తూ ఉంటాం మన డాక్టర్లను. కాబట్టి ఈ సెక్యూరిటీ వ్యవస్థ అయితే మాత్రం ఎజైల్ గ్రూప్కి ఇమీడియట్గా ఒక నోటీస్ ఇచ్చేసి వాళ్ళ ద్వారా మరింత భద్రత కల్పించాల్సిన అవసరం అయితే మాత్రం మనకి కనబడతా ఉంది. ఏవీ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ రాకీ న్యూస్.